టీవీ2 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం ధనం కోసం, సంపద కోసం లక్ష్మీదేవిని పూజిస్తుంటాం. లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు, ఎలా పూజిస్తారు అనేది పద్మష గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పద్మష గారు. నమస్తే అండి. మనం ధనం గురించి మాట్లాడుకున్నా, ఐశ్వర్యం గురించి మాట్లాడుకున్నా, సంపద గురించి మాట్లాడుకున్నా, సంతృప్తి గురించి మాట్లాడుకున్నా, ఇదంతా లక్ష్మీ కటాక్షం. ఐశ్వర్యము అంటే డబ్బు ఒక్కటే కాదండి. ఐశ్వర్యం అనేది అష్టైశ్వర్యాలు అన్న మాట వినుంటారు మీరు. అష్టైశ్వర్యాలు అంటే 8 రకాల ఐశ్వర్యాలు. 8 రకాల ఐశ్వర్యాల్లో డబ్బుతో పాటుగా మంచి సంతానాన్ని కలిగి ఉండటం, మంచి బంధుమిత్రుల్ని కలిగి ఉండటం, మంచి స్నేహితులు కలిగి ఉండటం, పాడి పంట ఉండడం, ఇల్లు ధాన్యంతో నిండి ఉండడం, ఇలాంటివన్నీ కూడా లక్ష్మీ గుణాలు. మంచి సౌశీల్యంతో ఉన్న ఆడవాళ్ళ ఇంట్లో ఉండడం, కోపం లేని మగవాళ్ళ ఇంట్లో ఉండడం, ఇవన్నీ కూడా లక్ష్మీ లక్షణాలు, లక్ష్మీదేవి యొక్క లక్షణాలు. సహనం, ఓర్పు, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క లక్షణాలు. ఇవి శ్రీకరమైన లక్షణాలు. అసలు ఈ లక్ష్మీదేవి ప్రశస్తి అండి ఋగ్వేద కాలం నుంచి ఉంది. ఋగ్వేద కాలం నుంచి, ఋగ్వేదంలో ఉన్న 15 రుక్కులతో కలిపి మనకు అమ్మవారి శ్రీ సూక్తం ఉంటుంది. శ్రీ సూక్తంలో అమ్మవారి గురించి చాలా బాగా, లక్ష్మీదేవి గురించి బాగా వర్ణన ఉంది. ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే ముఖ్యంగా లక్ష్మీదేవి కోరుకునేది ఏమిటి అంటే శుచి, శుభ్రత. ఈ శుచి, శుభ్రత కేవలం మనం ఇంటిని శుభ్రం చేసుకొని, ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని, ముగ్గులు వేసుకోవటంతో కాదండి. మన మనస్సు కూడా శుచిగా, శుభ్రంగా, అంటే అసూయ ఇలాంటి ఈర్ష్య అసూయలు లేకుండా, ఇలాంటివి ఏమీ లేకుండా మన మనస్సు కూడా నిర్మలంగా, పరిశుభ్రంగా ఉండాలి. అట్లాంటి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నిలయ ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కోట్లాది రూపాయలు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు సుఖంగా ఉన్నారా అంటే చెప్పలేం మనం. వాళ్ళు రకరకాల ధనానికి సంబంధించిన భోగాలు అనుభవిస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళు సుఖంగా ఉన్నారా అన్నది మనం చెప్పలేము. అదే ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తి కూడా చాలా సంతోషంగా, చాలా సుఖంగా, మహారాజులా బతుకుతూ ఉండవచ్చు. దీనికి కారణం ఏంటి అంటే లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే ఈ ధనంలో, ధాన్యాల్లో, డబ్బుల్లో, వీటన్నిటిలో కాదు. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే తృప్తి కలిగిన చోట లక్ష్మీదేవి ఉంటుంది. మనం ఎప్పుడైతే సంతృప్తిగా ఉంటామో, ఐఎమ్ హ్యాపీ అని అనుకోగలుగుతామో, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా బాగా ఉన్నాను, నేను ఏ లోటు లేకుండా ఉన్నాను అని అనుకోగలుగుతామో, అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిర నివాసంగా ఉంటుందండి. అదే మనము లక్ష్మీదేవికి చేయగలిగిన పూజ. సంతృప్తిగా ఉండటమే లక్ష్మీదేవికి గొప్ప ఆహ్వానం.